మొన్న రీసెంట్గా ఒక ఫ్యామిలీ గ్యాదరింగ్లో మా కజిన్స్ అందరం కలిసామన్నమాట. మాటల్లో ఒక కజిన్ సడన్గా మా డాడీని అడిగారు, చిన్నానా మీరు డైలీ 15 to 20 ఇయర్స్ నుంచి వాకింగ్ చేస్తున్నారు కదా, మరి మీ పొట్టే ఎందుకు ఇంత పెద్దగా ఉంది అని అడిగేశాడు. కొంచెం ఆక్వర్డ్ మూమెంటే, కానీ మా డాడీ దాన్ని పాజిటివ్గా కామ్గా నవ్వుతూ అవునరా నిజమే, ఎందుకు తగ్గట్లేదో నాకే తెలియట్లేదు అని చెప్పాడు. అప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. మీరెప్పుడైనా ఇలా ఆలోచించారా? మీరు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫాదర్, అంకుల్, హస్బెండ్ ఆర్ మీ సెల్ఫ్ మీరే అయి ఉండొచ్చు, ఎందుకు ఇంత స్టబన్ బెల్లీ ఫ్యాట్ ఉంది అని. ఆన్సర్ చెప్పనా? మామూలుగా మనము అనుకుంటాం వాకింగ్ చేస్తున్నాం కదా చాలు అని. బట్ ట్రూత్ ఏంటి అంటే స్టమక్ రిడక్షన్ జిమ్లో కాదు, ఫస్ట్ కిచెన్లో స్టార్ట్ అవ్వాలి. మనం డైలీ తీసుకునే ఫుడ్లో కార్బ్స్ ఎక్కువగా ఉంది అండ్ ప్రోటీన్ చాలా తక్కువ. దాల్ అంటే పప్పు, ప్రోటీన్ కదా, అది తింటే సరిపోతుంది అని అనుకుంటాం. బట్ దాంట్లో ప్రోటీన్ కంటే కార్బ్సే ఎక్కువగా ఉంటాయి. మన బాడీకి డైలీ 70 to 80 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి, కానీ మనం తీసుకునే ఫుడ్లో జస్ట్ 20 to 30 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మాత్రమే ఉంటుంది. మీరు ఎంత వాకింగ్, జిమ్ చేసినా పొట్ట మాత్రం తగ్గదు. సో వాకింగ్ కంటిన్యూ చేస్తూ కార్బ్స్ కంట్రోల్ చేయండి. ప్రోటీన్ ఇంటేక్ సిస్టమేటిక్గా ఇంక్రీజ్ చేయండి. ప్రోటీన్ దేంట్లో ఉంటుంది? ఎగ్స్, డ్రై ఫ్రూట్స్, బ్యాలెన్స్డ్ మీట్, ప్రోటీన్ సప్లిమెంట్స్లో మనకి ప్రోటీన్ దొరుకుతుంది. మరి నేను సజెస్ట్ చేసే ప్రోడక్ట్ వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్. ఈ ప్రోటీన్ పౌడర్ని ఎలా తీసుకోవాలంటే 2 స్పూన్స్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ ఇన్ 1 గ్లాస్ ఆఫ్ వామ్ వాటర్ ఆర్ మిల్క్ ఆర్ జ్యూస్. ఈ వెస్టీజ్ పౌడర్ మనకి 2 రకాలుగా దొరుకుతుంది. కిడ్స్కి చాక్లెట్ ఫ్లేవర్లో అండ్ పెద్దవాళ్ళకి వెనిలా ఫ్లేవర్లో. మరి ఈ ప్రోటీన్ పౌడర్ని యూజ్ చేయాలి అని అనుకుంటే అండ్ దాన్ని డిస్కౌంట్ ప్రైస్లో తీసుకోవాలి అని అనుకుంటే వెంటనే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్పై కాల్ ఆర్ మెసేజ్ చేయండి. నేను మీ డాక్టర్ సుధాకర్. థ్యాంక్ యూ.